ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్కి వచ్చాం. అండ్ ఈ రోజు మిడ్ నైట్తో ఓటింగ్ అనేది క్లోజ్ అవ్వబోతుంది. ఇది క్లియర్. మీకు నచ్చిన కంటెస్టెంట్ కోటేసుకోండి. అండ్ టికెట్ ఫినాలి ఎవరు గెలిచారు ఏంటి అనేది కూడా కింద క్లియర్గా వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో ఎవరు అనేది ఏంటి అనేది కూడా క్లియర్గా మాట్లాడదాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఓటింగ్ అనేది నిజంగా అల్లా కొల్లోలం అయిపోతుంది. అరే వీళ్ళు ఎలిమినేషన్ అవుతారా అనే లోపు ఇంకొకరికి ఓటింగ్ అనేది మారిపోతూ ఉందన్నమాట. సో మామూలు కాదు, టాప్ 2 పొజిషన్స్ మాత్రమే సేఫ్ జోన్లో ఉన్నాయని ఇప్పటికి కూడా అదే స్టాండ్ తీసుకొని చెప్పాల్సి వస్తుంది. అండ్ వెరీ డేంజరస్ పొజిషన్లో ఉంది ఎవరు అని అంటే, సో ఈసారి డేంజర్ జోన్లోకి రాబోయేది ప్రేరణ కూడా డేంజర్ జోన్లోనే ఉంది అని అంట. సో మామూలు కాదు, అందుకే అల్లా కొల్లోలం అయిపోతుంది ఓటింగ్ అనేది. సో ఓన్లీ టాప్ పొజిషన్లో ఓటింగ్ కూడా బీభత్సంగా పెరిగిపోయింది, బీభత్సంగా రచ్చలేపుతుంది అనమాట. ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లీస్ట్లో ఉన్నారు అనేది కాదు. సో క్లియర్ కట్గా ఒక ఏమంటారు, ఒక ఒపీనియన్కి వచ్చేయచ్చు. సో అంత రేంజ్లో నడుస్తుంది. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అండ్ లేట్ చేయకుండా వీళ్ళకి సో ఓటింగ్ ఆర్డర్. సో టికెట్ టు ఫినాలి టాస్క్లు అయితే జరిగినాయి. దాంట్లో నిఖిల్కి జస్ట్ మిస్లో టికెట్ టు ఫినాలి అనేది అవినాష్కి వచ్చింది. సో అది క్లియర్. అండ్ ఇంకోటి ఏంటంటే నిఖిల్కి అండ్ మామూలు ఓటింగ్ పడట్లేదు, మాస్ ఓటింగ్ పడుతుంది. అండ్ ఈసారి ఖచ్చితంగా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అండ్ కర్ణాటక ఓటింగ్ అనేది, కర్ణాటకలో క్యాంపెయిన్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనము సోషల్ మీడియాలో ఎంత ఇలా మాట్లాడుతున్నామో, సో అక్కడ కూడా చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే చాలామంది నిఖిల్కి ఓట్ చేయండి అండ్ కన్నడ పర్సన్కి ఓట్ చేయండి అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది అనమాట. సో ఈ రేంజ్లో ఓటింగ్ వల్ల సో మొత్తానికి అఫీషియల్కి దగ్గరగా ఉండే ఓటింగ్ ఏంటంటే, సో ఒక 2% డిఫరెన్సెస్ అయితే గౌతమ్కి నిఖిల్కి ఉంది అంట. సో ఎవరు ఎన్ని చెప్పినా ఏమనుకున్నా కూడా ఈ డిఫరెన్సెస్ అయితే ఉంది అనేది అయితే మనకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగా చెప్తున్నాను. బట్ మనకు దగ్గర సోర్స్ నుంచి చెప్పింది అండ్ తగాఫార్ ఉంది అని అంట, అనేది తగాఫార్ ఉంది. బట్ ఇది ఏది నమ్మాలి ఏది నమ్మదో తెలియట్లేదు. అన్అఫీషియల్లో చూస్తే గౌతమ్ టాప్లో ఉన్నాడు, అఫీషియల్లో దగ్గరగా కూడా లేడు, 2% డిఫరెన్సెస్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఎంతవరకు నమ్మాలి ఎంతవరకు నమ్మొద్దో తెలియట్లేదు. బట్ నాకున్న క్లారిఫికేషన్ అయితే ఖచ్చితంగా చెప్తాను. ఆ క్లారిఫికేషన్ ఏంటంటే నిఖిలే టాప్లో ఉన్నాడు, అది 2% పక్కాగా 2% అయితే గౌతమ్ కంటే ఎక్కువ ఉన్నాడు అన్నది అయితే క్లియర్గా తెలుస్తుంది. 27% వరకు మనోడికైతే ఓటింగ్ పడుతుంది నిఖిల్కి. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి గౌతమే ఉన్నాడు, ఇందులో ఎలాంటి మార్పులు అయితే జరగట్లేదు. సో గౌతమ్కి 25 to 26 అండ్ 25 పక్కాగా 25 పడుతుంది ఓటింగ్ అనేది క్లియర్గా అనమాట. సో ఇంకా ఈ సరిపోదా అనంటే విన్నింగ్ అయితే ఇంత సరిపోయేంత ఓటింగ్ అయితే కాదు గౌతమ్కి. మరి మీకు నచ్చిన కంటెస్టెంట్ అనుకుంటే ఖచ్చితంగా ఓట్లు వేసుకోండి. సో మమ్మల్ని తిట్టడం వల్ల మీకు ఒరిగేది ఏం లేదు, మా ఓటు టాప్లో ఉన్నాడు తోపులో ఉన్నాడు అంటే ఏమీ రాదు. సో ఇంకోటి ఏంటంటే రాను ఇక్కడ ర్యాట్ టీం కూడా, మన ఆర్ట్ టీం కూడా, అంటే రోహిణి, అవినాష్ అండ్ తేజ, వీళ్ళు ముగ్గురు కూడా ఈయన మీద కొంచెం గుస్సా అవ్వడం అయితే జరుగుతుంది. సో ఏ విధంగా చూసుకున్నా గౌతమ్కి ఇంపాక్ట్ బాగా ఉంటున్నా కూడా ఓటింగ్లో ఆ రేంజ్ ఓటింగ్ పడట్లే. సో నిఖిల్ని బీట్ చేసే ఓటింగ్ ఫస్ట్ 1-2 వారాలు 2 రోజులు బాగానే పడ్డది. తర్వాత 1వ రోజు మ్యాక్సిమం ఎక్కువ ఉంది, ఫ్రీ ఎగ్జిస్టింగ్లో ఎక్కువ ఉండే. సో అఫీషియల్ ఓటింగ్ అనేది వచ్చిన కాంచెల్లి కొంచెం తగ్గుతూ వచ్చాడు. సో మొత్తానికి ఈక్వల్ ఉన్నది, 2% డిఫరెన్స్కి వచ్చిందనమాట ఓటింగ్. సో సెకండ్ పొజిషన్. థర్డ్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం నబిల్ ఉన్నాడు. నబిల్ మళ్ళీ యాజ్ యూజువల్గా నబిల్కి మంచి ఓటింగ్ అనేది పడుతూ ఉంది. ఇప్పుడు సడన్గా ఓటింగ్ అనేది పెరిగింది అనమాట. సో ఏంది అని అంటే 13%, 14% ఓటింగ్ అనేది పడుతుంది, చాలా ఎక్కువగా పడుతుంది. అండ్ ఇప్పుడు యాక్టివ్ అయ్యారా అంటే ఖచ్చితంగా చెప్పవచ్చు, ఖచ్చితంగా యాక్టివ్ అయ్యారు. సో పర్ఫార్మెన్స్ ఇవన్నీ వదిలేస్తే ఇప్పుడు ఓన్లీ దీని మీదనే ఎందుకు బేస్ చేసి చెప్తున్నానంటే, మీకు నచ్చిన కంటెస్టెంట్కి చాలా తక్కువ టైం ఉంది ఓట్లు వేసుకోవడానికి. ఈ రోజు మిడ్ నైట్తో ఓటింగ్ లైన్స్ అనేది క్లోజ్ అవుతాయి కాబట్టి అందుకే ఈ క్లారిఫికేషన్ కోసమే ఈ సోదంతా చెప్పకుండా డైరెక్ట్గా వీళ్ళ పొజిషన్స్ చెప్తున్నాను. మీకు నచ్చిన కంటెస్టెంట్కి అయితే ఓటేసుకోండి. అండ్ 13-14% అయితే మనోడికి ఓటింగ్ అనేది పడుతూ ఉంది. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి ప్రేరణ ఉంది. ప్రేరణ ఓటింగ్ కూడా కొంచెం తగ్గింది. ప్రేరణ అనవసరమైన విషయాల్లో ఏలు పెట్టి దోష విషయం అవని, సిల్లి విషయం, వచ్చిన గెస్ట్లు అవని, వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళతో బిహేవియర్ కానీ కొంతవరకు అది ఈమె తీసుకున్నది స్టాండ్ తీసుకున్నా ఆమె కరెక్ట్ పాయింట్ ఉన్నా కూడా కొన్నిసార్లు అది బాగా నెగిటివిటీ వచ్చేస్తుంది. అంటే ఆమె మాట్లాడే మాటలు అంత రూడ్గా ఉంటున్నాయి. సో దానివల్ల ఈమె ఆటోమేటిక్గా ఆ డౌన్ఫాల్లోకి వచ్చేస్తుంది, జనాల్లోకి ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేస్తుంది.
అది ఆమెకు తెలియకుండానే జరుగుతుంది. బట్ దానివల్ల ఓటింగ్ అనేది తగ్గుతుంది. ఈమెకు 10 to 11 మధ్యన మ్యాక్సిమం 10% ఓటింగ్ అయితే పడుతుంది, దానికంటే తక్కువ లేదు. ఎక్కువ అంటే కొంచెం ఎక్కువ ఉన్నా కూడా అది 11లోకి కన్సిడర్ చేసేంత ఓటింగ్ అయితే కాదు. సో ప్రేరణ ఉంది, సో ఈమెకు 10% ఓటింగ్ ఉంది. తర్వాత విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియ ఓటింగ్ కూడా చాలా స్టేబుల్గా పడుతుంది. ఈమెకు 8% ఓటింగ్, 7% to 8% ఓటింగ్ అనేది ఈమెకు చాలా క్లారిటీగా పడుతుంది. విష్ణుప్రియ ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుందని అంటే ఇప్పుడు అన్డౌటెడ్లీ ఖచ్చితంగా టాప్ 5లో ఉండదు. ఎందుకంటే అవినాష్కి టికెట్ ఫినాలి గెలిచాడు కాబట్టి ఇప్పుడు ఉన్న 4 పొజిషన్స్ ఆక్యుపై చేశారు. బట్ అలాగని కన్ఫర్మేషన్ చేయడానికి లేదు, ఎందుకంటే నబిల్కైనా ప్రేరణకైనా ఆ రేంజ్ ఓటింగ్ పడట్లేదు. సో ఆ విధంగా చూసుకుంటే వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పడానికి రీజన్ అదే. సో టాప్ 5 పొజిషన్స్ కూడా ఆ కన్ఫర్మేషన్ అని చెప్పడానికి లేదు. గౌతమ్, నిఖిల్ తప్ప మిగతా ఎవరిని టాప్ 5 వీళ్ళు అని చెప్పడానికి అయితే ఇంపాసిబుల్ అనమాట, ఆ రేంజ్లో జరుగుతున్నాయి. సో విష్ణుప్రియ కూడా కన్ఫర్మేషన్ ఉంది అని అంటే ఈమె కూడా ఉంటుందో ఉండదో తెలియదు. బట్ నాకు తెలిసినంత వరకు ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ అనేది నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది ఏదో కింద కామెంట్ చేయండి. విష్ణుప్రియ కూడా డేంజర్ పొజిషన్లో ఉంది. బట్ ఎలిమినేషన్ అవుతుంది అంటే ఖచ్చితంగా అయ్యే ఛాన్సెస్ అయితే లేదు. రాసి పెట్టుకోరా సంబా, విష్ణుప్రియని ఎలిమినేట్ చేయరు అనేది నా పర్సనల్ అభిప్రాయం. అండ్ ఎందుకంటే ప్రీవియస్గా ఆమె ఎప్పుడు నామినేషన్లు ఉన్నా ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నా కూడా ఖచ్చితంగా ఆమె ఫేవరబుల్గానే ఉంటుంది. ఆమె ఖచ్చితంగా ఓట్లు పడుతూ ఉన్నాయి. చాలామంది అనుకుంటున్నారు అన్అఫీషియల్లో చాలా లీస్ట్లో ఉంటుంది కదా అంటే, అఫీషియల్లో బాగా ఆమెకు ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఉండడం వల్ల బాగా ప్లస్ అయింది అని చెప్పుకోవచ్చు. చాలా క్లారిటీగా ఓటింగ్ అనేది పడుతూ ఉంది అనమాట. సో ఈమె కూడా సేఫ్ అవుతుంది. డేంజర్ జోన్లో ఉన్నా ఖచ్చితంగా సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అనేది నా పర్సనల్. తర్వాత వచ్చేసరికి ఎవరు ఊహించని విధంగా అవినాష్కి ఓటింగ్ ఉంది. అవినాష్ అండ్ ఈ 6th పొజిషన్కి వస్తాడా అంటే ఆ రేంజ్లో ఓటింగ్ అనేది పడతలేదా అంటే 7% ఓటింగ్ పడుతుంది. సో లీస్ట్లో బాటంలో ఉన్న అతను ఒక్కసారి టికెట్ టు ఫినాలి గెలిచాడు కాబట్టి సో ఖచ్చితంగా టికెట్ టు ఫినాలి వేస్ట్ అవ్వకూడదు, ఖచ్చితంగా వెళ్ళాలి అనే ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైపోతుంది అంటే, ఇంత కష్టపడి గెలుచుకున్నాడు కదా, టికెట్ టు ఫినాలి గెలిచినాక ఎలిమినేట్ అయితే బాగోదు, ఖచ్చితంగా యాక్టివ్గా ఉండాలి అని చెప్పేసి ఓట్లు అనేది అయితే ఆటోమేటిక్గా పడుతున్నాయి. అండ్ రోహిణి ఓటింగ్ అనేది కొంతవరకు అవినాష్కే సేవ్ అవుతుంది. అవినాష్కి పడే ఛాన్సెస్ ఉన్నాయి. 1% 2% పడ్డ బెటర్మెంటే ఇప్పుడున్న పరిస్థితిలో అది ఇంపాక్ట్ అనేది బాగా క్రియేట్ చేస్తుంది. అండ్ టికెట్ టు ఫినాలి గెలిచింది కాబట్టి సో ఈ టికెట్ టు ఫినాలి గెలిచినాక ఎలిమినేట్ అవ్వడం కరెక్ట్ కాదని కొంతమంది ఓట్లు అయితే ఉంటుంది. ఆ కార్నర్లో ఖచ్చితంగా ఓట్లు అనేది పడతాయి. ఈమెకు 7%, మనోడికి అవినాష్కి 7% ఓటింగ్ ఉంది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి 5% తోటి పృథ్వీ ఉన్నాడు. తర్వాత లాస్ట్లో అయితే తేజ ఉన్నాడు. తేజ ఇన్ వెరీ డేంజరస్ పొజిషన్. తేజ, అవినాష్, మన పృథ్వీ వీళ్ళిద్దరిట్లలో ఇద్దరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. ఇద్దరిట్లలో ఒక్కరు కాదు, ఈసారి డబుల్ ఎలిమినేషన్ అని చెప్తున్నాను కాబట్టి ఇద్దరు వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే 99% ఉన్నాయి. ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే మిరాకిల్ చేసి ఏదన్నా కాదు అని అనుకుంటే ఖచ్చితంగా ఇది జరగబోతుంది. అందుకే అల్లా కొల్లలం అవడానికి రీజన్ అదే. ఈసారి నబిల్కి ఛాన్స్ ఉంది. ఒక్కటైతే ఖచ్చితంగా ఆడియన్స్ ఓట్లతోటి చేసినా, ఇంకొకటైతే ఖచ్చితంగా బిగ్ బాస్ కాల్ తీసుకుంటాడేమో అని నాకు పర్సనల్గా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది ఏమో తెలియదు, కానీ నాకైతే పర్సనల్గా ఈ కాల్ తీసుకొని ఒకరిని బిగ్ బాస్కి కావాల్సిన వాళ్ళని ఎలిమినేట్ చేస్తారా అనే ఛాన్స్ కూడా ఉంది. ఇది కూడా తప్పని చెప్పలేము. బట్ ఎందుకంటే ఆ ఓటింగ్లో అంత పెద్ద చేంజెస్ ఎవరికి ఏమీ లేవు. 1% డిఫరెన్స్ ఉంది అని అంటే అది మిస్డ్ కాల్లో అటు ఇటు అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే మనకు ఈ మ్యాక్సిమం ఈ హాట్స్టార్ ఓటింగ్ అనేది తెలుస్తుంది, కానీ మిస్డ్ కాల్ డేటా అనేది ఇంపాసిబుల్, తెలియదు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎవరు ఏం చేస్తారో ఎవరు ఏం చేయలేని పరిస్థితిలో ఉంటుంది. సో అందుకనే క్లియర్గా చెప్పేది అదే అనమాట. ఎవరు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా మీకు నచ్చిన కంటెస్టెంట్ కోటేసుకోండి. ఈ రోజు midnight 12 వరకే ఉంటుంది. 11:59 వరకు ఓటింగ్ ఆర్డర్ అనేది ఓపెన్లో ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ కోటేసుకోండి, వాళ్ళని సేవ్ చేసుకోండి. ఈసారి డబుల్ ఎలిమినేషన్, పదే చెప్తున్నా, డబుల్ ఎలిమినేషన్. సో అందుకనే మీకు నచ్చిన కంటెస్టెంట్ కోటేసుకోండి, అంతకుమించి చెప్పేది ఏమీ లేదు. సో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే మీకు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు, ఎవరు సేవ్ అవుతారు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఓటింగ్ ఆర్డర్ ఇదే అనమాట. సో టాప్లో నిఖిల్ ఉన్నాడు, 2nd గౌతమ్, 3rd నబిల్, 4th వచ్చేసరికి ప్రేరణ, 5th మన విష్ణుప్రియ, 6th వచ్చేసరికి అవినాష్, 7th వచ్చేసరికి పృథ్వీ, లాస్ట్ బట్ లీస్ట్ అన్నట్టుగా తేజ ఉన్నాడు అనమాట. సో ఓటింగ్ ఆర్డర్ ఇదే. సో మ్యాక్సిమం మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్లు వేసుకుని దన్నగా ఓట్లు వేసుకుని, అంతకుమించి ఏం లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్